మీ గురించి జనాలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఒక వేస్ట్ గాడు, ఒక సిగ్గులేనోడు, ఒక ముసలోడు, ఒక ఎదవ, ఒక చిచ్చోరగాడు. మీకు నాకు తెలిసి మీకు ఆడపిల్లలు లేరు 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 కదా? అవును. ఆడపిల్లలు లేనందుకే ఇంత విచ్చలవేడిగా వచ్చి మీరు మాట్లాడుతున్నారా? మీ పిల్లని బికినీ అంటే మీకు కోపం రాలేదా? బాధ అనిపించలేదా? సరే మీకు లేదు, సిగ్గు శరం మీకు లేదు. కొన్ని స్క్రిప్టెడ్ భార్య చూసినప్పుడు కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయండి. తమ్ముడు గారు ఇట్లా రాండి, ఏమండి వాచ్మెన్ గారు ఇట్లా రాండి, ఇట్లా అంటారు అనమాట. సరే అలా ఏదో కామెడీ నార్మల్ గా నేను కూడా అంట, ఆ కాయలు పలగొట్టండి అంటే ఏ కాయలు అంటే శర్మకాయలు కాయలు అనొచ్చా? ఆ కామెంట్లు ఏంటంటే వీడికి ఏ పూజలు దొరకక ఈ టీవీల ముందు వచ్చి కూర్చున్నాడు అని అంటే కింద ఇంకోటి ఏమని పెట్టినంటే ఈయనకు పూజలు చేయడానికి రాదు, శర్మ గారికి మంత్రాలు వచ్చా, శ్లోకాలు వచ్చా అని తెలుసుకోవాలని ఉంది. వచ్చారా రాశి ఫలాలని? దానికి మీరు సిగ్గు లేకుండా ఏమని మాట్లాడారు మీరు వీడియోలలో? ఏమని మాట్లాడారు? రాశి గారిని అనలేదు అని అన్నారు. అవునా? అనలేదు. అనలేదు కదా? సారీ ఎందుకు చెప్పింది? సారీ ఎందుకు చెప్పింది? తెలుసో తెలియకో మన వల్ల ఒకళ్ళు హట్ అయ్యారు కాబట్టి ఆమె యొక్క గొప్పతనాన్ని నిదర్శనం. నా కోసం మీ నోటి త్రూ నేను కొన్ని మంత్రాలను వినాలనుకుంటున్నా. ఒక 3 మంత్రాలు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యా. మంత్రాలు చెప్తారా చెప్పరా? శివాజీ గారు చెవిలో చెప్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు ఆయన అంటే అవ్వలేదు. సరే శివాజీ నాకు కాల్ చేయాలా, మాట్లాడతారా? చెవిలో చెప్పేది, చెవిలో చెప్పాలి. ఫోన్లో ఫోన్లో ఇలా చెప్పాలి. చెవు దగ్గర పెట్టుకుంటాడు కదా ఇట్లా ఫోను, చెవు దగ్గర పెట్టుకుంటాడు కదా ఇట్లా ఫోను. ఎందుకంటే కొన్ని వేల మంది సెలబ్రిటీస్ ఉన్నారు, పాపం క్యూట్ అనసూయ గారిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మీ అందరికీ తెలుసు అనసూయ కాంట్రవర్సీ ఎలా జరుగుతుందో, అసలు ఎన్ని మలుపులు తిరుగుతుందో అనేది. సో అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీ అందరికి తెలుసు. సో నేను ప్రెసిడెంట్ అని చెప్పేసి చాలా ఛానల్లో వెళ్ళి ఇంటర్వ్యూలు చేయడం జరుగుతుంది. సో నేను బిజీగా ఉండి ఇన్ని రోజులు చేయలే. సో ఈరోజు మన స్టూడియోకి పిలవడం జరిగింది. సో ఈయన అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంటా అవునా కాదా అనేది ఆయన నోటుతూనే మనం తెలుసుకుందాం. సో నమస్తే అండి. నమస్కారం. మురళి శర్మ గారు అంతేనా? మైనంపాటి వెంకట మురళి శర్మ గారు. సో అంటే ఇప్పుడు అందరికీ శర్మ గారు అని తెలుసు, మురళి శర్మ గారు అని తెలుసు. ఓకే. సో కొత్తగా మీరు ఒకటి ఎత్తుకొని అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు, మిమ్మల్ని ప్రెసిడెంట్ ఎవరు చేయాలి, అంతేనా? అంతే కదా. సాధారణంగా అభిమాన సంఘాలు అనేటువంటివి ప్రతి సెలబ్రిటీస్ కూడా ఉంటాయండి, చాలా సహజమైనటువంటి విషయం ఇది. అదేవిధంగా మేము అనసూయ గారికి అభిమానులము. సో అనసూయ గారు దీన్ని రెస్పాండ్ అయ్యి తనకి ఫ్యాన్స్ అనే పదం నచ్చదు అని చెప్పారు. మేము అనసూయ గారిని 100% కూడా సపోర్ట్ చేస్తాం. సో అందుకని ఫ్యాన్స్ అనేటువంటి పదం ఉపయోగించట్లేదు. అనసూయ గారికి ఫ్యాన్స్ అనే పదం తనకి నచ్చదని చెప్పారు. సో అందుకని మాకు కూడా మేము ఆ పదం ఉపయోగించట్లేదు. అనసూయ గారి అభిమానులము, అనసూయ గారి ఫాలోవర్స్ అని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే సమాజంలో ఒక సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళకి సహజ సిద్ధంగానే అభిమానులు ఏర్పడతారు. ఇవన్నీ కూడా స్వచ్ఛందంగా ఉంటాయి. నేను స్వచ్ఛందమైనటువంటి వాలంటరీ సపోర్టర్ టు మన అనసూయ గారు. ఇది మొదటి నుంచి కూడా ఉంటుంది. వేరు సెలబ్రిటీ అంటే ఒక సినిమా ఫీల్డ్, ఒక వేరే ఫీల్డ్ అని కాదు. ఒక రాజకీయ నాయకులకి సపోర్టర్స్ ఉంటారు, ఒక ఆటగాళ్ళకి సపోర్టర్స్ ఉంటారు, ఒక సినిమా వాళ్ళకి సపోర్టర్ ఉంటారు, సింగర్కి సపోర్టర్స్ ఉంటారు, మరి బ్రహ్మానందంకి సపోర్టర్స్ ఉన్నారు. ఆయన కమెడియన్ కదా, ఆయనకి సపోర్టర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ కానీ అభిమానులు కానీ. సో ఇది సహజం. మరి ఇక్కడ ఎలా ఉంటుందంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిమానాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఆటగాళ్ళు అంటే ఏమన్నారంటే ఆటగాళ్ళు మీన్స్ ప్లేయర్స్ అని నా ఉద్దేశం. ఏ ప్లేయర్స్? డోంట్ మిస్. ఎగ్జాంపుల్ ఒక సచిన్ టెండూల్కర్ తీసుకోండి. సచిన్ టెండూల్కర్ ఒక క్రికెట్ ప్లేయర్. సచిన్ టెండూల్కర్ గారికి కొన్ని లక్షల అభిమానులు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ గారు ఏదైనా ఒక పిలుపునిచ్చారనుకోండి, వాళ్ళ అభిమానులన్నీ కూడా చేస్తారు. సచిన్ టెండూల్కర్ గారికి ఫ్యాన్స్ అనొచ్చు వాళ్ళందరినీ. సో వీళ్ళందరూ వెళ్ళి సచిన్ టెండూల్కర్ గారికి కలిసారా ఎప్పుడైనా? కొన్నిసార్లు కలిసి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు. ఇప్పుడు మీరు అనసూయ కానీ అభిమానులు ఉంటారు. సో అనసూయ అభిమాని మీరు అంతేనారు? ఎప్పటి నుంచి? అవును, మేము మొదట అనసూయ గారు ఎప్పుడైతే యాంకరింగ్ చేస్తున్నారో, అనసూయ యాంకరింగ్ అనేటువంటి దాన్ని సరే అనసూయ యాంకరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసారు? దాదాపు అరౌండ్ 10 years అనుకోండి. అప్రాక్సిమేట్ చెప్తున్నాను. సో ఆమె యాంకరింగ్ కూడా చేసినప్పటి నుంచి కూడా
ఒక సినిమా ఫీల్డ్లో చాలామంది కూడా మగవాళ్ళు హీరోలు అవుదామని, లేడీస్ హీరోయిన్ అవుదామని వస్తారు. కానీ హీరోయిన్స్ అవడం అనేది వాళ్ళ చేతిలో ఉండదు. రికమెండేషన్ ఉంటేనే సినిమాలో హీరోయిన్స్ అవుతారు. మరి హీరోయిన్స్ లేనటువంటి వాళ్ళు ఏంటంటే ఒక యాంకర్స్గా వెళ్తుంటారు ఎక్కువ మంది. సో ఇటువంటి సందర్భాల్లో అనసూయ గారు ఒక కొత్త ట్రెండ్ సృష్టించారు సమాజంలో. అదేంటంటే యాంకరింగ్ అనేటువంటిది అంతకుముందు చాలా పేలవంగా ఉండేది. మొత్తం వాళ్ళంతా కొబ్బరి నూనె పూసుకొని ఒక మధ్యపాపిడి దూకొని, అది ఒక రకమైన పద్ధతి అనుకోండి. అంటే ఎవరిని ఎగ్జాంపుల్ తీసి మాట్లాడుతారు మీరు? అంతకుముందు అనసూయ గారికి ముందు అనసూయ గారికి ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో వాళ్ళనే అంత మీరు నేను అనట్లేదండి. మరి ఇప్పుడు విధానం అలా ఉండేది. అప్పట్లో విధానం అలా ఉండేది. వారిని ఎంత మంది అభిమానిస్తారో తెలుసా మీకు? అభిమానిస్తారనే చెప్తున్నాను. నేను కూడా అభిమానిస్తాను. యాంకర్ ఫీల్డ్ లకు వచ్చిన తర్వాత నా ఇన్స్పిరేషన్ ఎవరంటే ఆమె అని చెప్పుకుంటాను. నేను అభిమానిస్తున్నానని చెప్తున్నాను. నేను అభిమానించట్లేదని చెప్పట్లేదు. అప్పటి విధానం అలా ఉండేది. సో అనసూయ గారు ఎప్పుడైతే ఒక యాంకర్ గా జబర్దస్త్లో వచ్చారో, యాంకర్ అనేటువంటి ఒక హీరోయిన్ మాత్రమే గ్లామర్ కాదు, ఒక యాంకర్ కూడా గ్లామరస్ గా ఉండొచ్చు అని నిరూపించారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ యాంకరింగ్ ఫీల్డ్లో అనేటువంటి గ్లామర్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి, ఇప్పుడు ఆమె ఎప్పుడైతే గ్లామర్గా కూడా నటించారో, గ్లామర్గా వస్త్రధారణ యాంకరింగ్ అప్ చేసినప్పుడు ఆ వస్త్రధారణ కూడా డిఫరెంట్గా చేశారు. ఒక హీరోయిన్స్ ఎలా వస్త్రధారణ చేస్తారో ఆమె కూడా కొంచెం స్టైల్గా ఉండటం, పాష్గా ఉండటం, ఫ్యాషనబుల్గా ఉండటం అనేటువంటి గ్లామర్ అనేది యాంకర్కి కూడా యాడ్ చేశారు ఆమె. అప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి జబర్దస్త్ కూడా హిట్ అయిపోయింది. జబర్దస్త్ హిట్ అవ్వడానికి అనసూయ గారు కూడా ఒక కారణం. జబర్దస్త్ హిట్ అవ్వడానికి అనసూయ గారు కూడా ఒక కారణం అంటారు. ఒక కారణం. ఓకే, డ్రెస్సింగ్ ఒకటి, మాట్లాడే డైలాగ్స్ ఒకటి, అన్నీ. ఓకే, ఒక యాంకర్ అంతకుముందు లాగా కాకుండా ఒక డిఫరెంట్గా. యాంకరింగ్ అంటే జస్ట్ ఒకళ్ళు వచ్చి ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు, వీళ్ళు వచ్చి నటిస్తారు అలా చెప్పేవాళ్ళు ఒకప్పుడు. మీరు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారిది కూడా కామెడీ షో ఉంది, చూసుంటారు. మొదట్లో ఒక సుత్తివేలు వచ్చి చెప్తాడు, ఇప్పుడు కొంతమంది ఇలా అనుకుంటారండి, కొంతమంది అలా అనుకుంటారండి అని చెప్తారు. వాళ్ళిద్దరు వచ్చి నటిస్తారు, వెళ్ళిపోతారు. అలా ఉండేది. ఆనందో బ్రహ్మ మీరు చూసే ఉంటారు. ఓకే, ఇదంతా పక్కన పెట్టండి. సో మీరు అంటే అనసూయ గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు ఫేమస్ అవుదాం అని చెప్పేసి రావడం జరిగిందా? ఇక్కడ అభిమానులు అనేటువంటిది వాలంటీర్గా ఉంటుందండి. ఎవరో ఒకళ్ళు చెప్తే కాదు. మీకు దీనికి పెద్ద ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ గారు. రామ్ గోపాల్ వర్మ గారు తను డైరెక్టర్ గారిని అందరికీ తెలుసు. ఒకప్పుడు ఆయన మామూలు మనిషే. తను కూడా చిన్నప్పటి నుంచి కలిసి చదువుకొని వచ్చిన ఇంజనీరింగ్ చేసిన వ్యక్తే. ఆయన శ్రీదేవి గారికి ఫ్యాన్స్గా ఉండేవారు. శ్రీదేవి గారు అంటే రామ్ గోపాల్ వర్మ గారికి విపరీతమైనటువంటి ఆరాధన ఉండేది. ఆయన ఎంత ఆరాధన, ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒక సెలబ్రిటీస్కి ఖచ్చితంగా కూడా ఒక ఆక్సిజన్ లాంటి వాళ్ళండి. వీళ్ళు నిస్వార్థం ఉంటుంది వీళ్ళలో. నిస్వార్థంగా, స్వచ్ఛందంగా, వాలంటీర్గా వీళ్ళు ఫ్యాన్స్ అవుతారు. ఎవడో వాళ్ళని ప్రెజర్ చేస్తే ఎవరికెవడో అభిమాని గారండి. రామ్ గోపాల్ వర్మ గారు శ్రీదేవికి ఎంత అభిమానం అంటే, ఆయన చదువుకునేటువంటి టైంలో ఆయనకి క్యాంటీన్కి డబ్బులు ఇచ్చారు. క్యాంటీన్ బిల్లు కట్టమని డబ్బులు ఇస్తే ఆ సమయంలో ఎర్ర పుష్పాలు సంథింగ్ ఒక సినిమా రిలీజ్ అయింది. అందులో శ్రీదేవి గారి హీరోయిన్. ఆ శ్రీదేవి గారిని చూడడానికి తను అన్నం తినకుండా తన క్యాంటీన్కి ఇచ్చినటువంటి డబ్బులు పెట్టి ఆయన సినిమాకి వెళ్ళాడు. ఆ ఎర్ర పుష్పాలు అనే సినిమా రామ్ గోపాల్ వర్మ గారు 17 సార్లు చూశారట. కాదు, అభిమానం ఎలా ఉంటుంది? అభిమానం గురించి శ్రీదేవిని ఏమైనా రామ్ గోపాల్ కలిశారు? అప్పుడు ఎందుకు కలవలేదు? తర్వాత కలిశారు. అప్పుడు కలవలేదే. ఆయన అభిమానం అలా ఉంటుంది. నిస్వార్థంగా వాలంటరీ ఎఫెక్షన్ అది. ఓకే, సరే, మీరు అనసూయ గురించి ఏమేం చేశారు? 17 సార్లు ఆయన సినిమా చేశారు. రామ్ గోపాల్ వర్మ శ్రీదేవి గారికి ఎవరేం చేయారండి? ఇప్పుడు మనం షో చూసాము. ఎవరైనా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాన్స్ ఉంటే ఆయన కోసం ఏం చేస్తారు? ఇప్పుడు మన రాజాసాబ్ రిలీజ్ అయింది, పొద్దునే మా వేకుజాము 4 గంటల పోయి క్యూలో కూర్చున్నారు కొంతమంది. ఎందుకు పోతున్నారు? వాళ్ళకి వాలంటరీ ఎఫెక్షన్. ఎందుకు నచ్చింది అని నా క్వశ్చన్. దానికి మీరు ఎక్కడో మీరు ఏదో పార్క్ దగ్గర ఉండి అనసూయ సామాన్లు చూపిస్తుంది, నేను సామాన్ల కోసం నేను చూస్తున్నా, మా ఇంట్లో నా భార్య చూపిస్తలే అన్నారా? కొన్ని ఎడిటింగ్ చేసి మార్చడం జరిగిందండి. సరే, కొన్ని అనకపోయినా కదా మీరు. కాదండి, సామాన్లు అన్నారు కదా. అది నేను వేరే సందర్భాల్లో అనేది ఎడిటింగ్ చేశారు కొంతమంది. ఎడిటింగ్ చేసి కొన్ని మార్చారండి. నేను అస్సలు నమ్మను. మీరు ఎడిటింగ్ చేసి కొన్ని మార్చారు. సామాన్లు అంటే ఇష్టం, నేను సామాన్లు చూస్తున్నా అన్నారు. అసలు సామాన్లు అంటే కొన్ని పదాలని మార్చడం జరిగింది. ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుందంటే, కాదు, మీరు సామాన్లు గ్లామర్ ఫీల్డ్ లో మీరు సామాన్లు అన్నారా లేదా? సామాన్లు అన్నారా లేదా? ఎవరు? మీరు. నేను అన్న సందర్భం వేరు, వాళ్ళు వేరు. మీరు అన్న సందర్భంలో సామాన్లు అంటే ఏంది? మీరు అన్న సందర్భంలో సామాన్లు మన దగ్గర ఏదైతే వస్తువులు ఉంటే వాటి సామాన్లు అంటారు. సరుకు సామాన్లు అని అంటారు కదా. అనసూయ సామాన్లు ఎవరి దగ్గర ఉన్నటువంటి సామాన్లు వాళ్ళకు ఉంటాయి. సామాన్లు అంటే వాళ్ళు మన చేతి మనం కొన్ని సామాన్లు పట్టుకొని వెళ్తుండొచ్చు కదా రోడ్డు మీద. ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తున్నాం, కొన్ని సామాన్లు తీసుకొని ప్రయాణం చేస్తాం. అనసూయ ఒక వీడియో చేసింది, నాకు ఎవడు అభిమానులు లేరు, ఎవడో ఆడు చెత్తగా మాట్లాడుతుండే వేస్ట్ గాడు అని చెప్పేసి అన్నది ఒక వీడియో చేసింది. దాని తర్వాత మీరు రూట్ చేంజ్ చేసిరు అనమాట. మీకు ఒకటి చూపిస్తా నేను, నా ఫోన్ ఇది.
అనసూయ గారు చెప్పింది 100% నిజమేనండి. మేము ఆమె 100% సపోర్ట్ మీరు అసలు జనాలు మీ గురించి ఏం మాట్లాడుకుంటారో తెలుసా? అది ఈ అవతారం ఏంది మీద నాకు అర్థం కాదు. మీరు శర్మనా అసలు? అవును. ఆ వైట్ షర్ట్ ఏంది, ఆ బ్లాక్ కలర్ పాయింట్, ఎవరన్నా శర్మలు ఇట్లా గ్లాసెస్ పెట్టుకొని వస్తారా ఇంటర్వ్యూలకి? ఒకేషన్ అండి. ఏం ఒకేషన్ అండి? ఒకేషన్ ని బట్టి సంక్రాంతి ఒకేషనా? ఒకేషన్ ని బట్టి ఏం ఒకేషన్? ఎవరి వ్యక్తిగత జీవితంలో వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. ఓకే, డన్. సో మీరు డ్రాయర్లు కట్ డ్రాయర్లు వేసుకొని ఫోటోలు పెడుతుంది అనసూయ. స్విమ్మింగ్ సూట్ గురించి కొంతమంది అలా మాట్లాడినప్పుడు అలా జరిగింది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారండి, ఇప్పుడు తనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెడతారు. కట్ డ్రైర్ వేసుకొని ఆమె ఫోటోలు పెడుతుందంట. అవునా? చూసిరా మీరు? స్విమ్మింగ్ సూట్ లో ఫొటోస్ మాట్లాడిరు. స్విమ్మింగ్ సూట్ లో వాళ్ళ వస్తుందా కొన్ని ఫొటోస్ కూడా వచ్చినాయి. ఆవిడ తాను చెప్పింది క్లియర్ గా. కొన్ని దాన్ని ఏమంటారు, ఏఐ ద్వారా మార్చి పెట్టారండి. తను కూడా చెప్పారు. దాన్ని 100% నమ్ముతున్నాము. దయచేసి ఏఐ ద్వారా వేరే ద్వారా ఫోటోలను మార్చకండి. ఒక స్వేచ్ఛను గౌరవించండి. అనసూయ గారు ఒక్కరనే కాదు, మహిళా స్వేచ్ఛను గౌరవించడానికి కూడా చెప్పడం జరుగుతుంది. మీరు ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫొటోస్ మార్చడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మురళీ శర్మ గారి పేరు ముందు చెప్పడం జరిగింది. సో వెంకట మురళీ శర్మ అని ఏదో ఇంత పెద్దగా చెప్పారు. ఇప్పటివరకు ఇక్కడ అని చెప్పారో లేదో నాకు తెలియదు. సో చెప్పడం జరిగింది. కానీ మీ గురించి జనాలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఒక వేస్ట్ గాడు, ఒక సిగ్గులేనోడు, ఒక ముసలోడు, ఒక ఎదవా, ఒక చిచోరగాడు, ఇన్ని గనమంటారు. అంటే చాలా ఉన్నాయి. స్త్రీ పురుషులు సమానంగా ఉండమని చెప్తే ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, మేము చెప్పింది ఏంటండి, స్త్రీ పురుషులు సమానంగా ఉండండి, రాజ్యాంగం సమానత్వం కల్పించుకుంటే సమానంగా ఉండమని అంటున్నాం. వేరే ఏం అనలేదు, ఎటువంటి సందేశం కూడా ఇవ్వట్లేదు. అంటే స్త్రీ పురుషులు సమానంగా ఉండండి అని చెప్తే నేను ఒక విషయం బ్యాడ్ అవుతామా? అంటే స్త్రీ పురుషులు సమానంగా ఉండండి అని మీరు మాట్లాడారు. మళ్ళీ మీరే ఒక దగ్గర ఆడదానికే శత్రువు అన్నారు. ఎక్కడండి శత్రువు? వాస్తవం జరుగుతుంది. ఏది? బట్టల దగ్గర. ఇప్పుడు బట్టల దగ్గర తన తోటి మహిళకి కొంతమంది కూడా టార్గెట్ చేసి మాట్లాడుతుంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలా వద్దా? స్త్రీకి ఆమె నచ్చిన వస్తాను ఆమె వేసుకుంటుందని ఆడవాళ్ళు చెప్పాలా వద్దా? సరే, శర్మ గారికి పెళ్ళయిందా? ఎవరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడదండి. నేను మిమ్మల్ని అడగను, నేను వేరే వాళ్ళని కూడా అడగట్లేదు. నేను కేవలం సెలబ్రిటీస్ గురించి మాట్లాడుతున్నాను. సెలబ్రిటీస్ గురించి డిస్కషన్. సెలబ్రిటీస్ కూడా వాళ్ళ వ్యక్తిగత జీవితం నేను ఎవ్వరు నేను రావట్లేదు. నేను సెలబ్రిటీస్ జీవితంలో రావట్లేదు. నాకు అనవసరం అండి. నాకెందుకు వాళ్ళ పర్సనల్ విషయం నాకు అనవసరం. ఆమె శర్మ గారికి పెళ్ళయిందా? కొన్ని వేల మీరు ఏమని మాట్లాడారు? నా పిల్లని చూపించట్లేదు కాబట్టి వేరే వాళ్ళు చూపిస్తారు కాబట్టి చూస్తున్నా అన్నారు. అలా అనలేదు నేను. ఎట్లా అన్నారు? అలా అనలేదు. కొన్ని ఎడిటింగ్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయండి అందులో. ఓకే, అది పక్కన పెట్టండి. సో ఎడిటింగ్ చేసిరు అన్నారు కదా. పిల్లలు ఎంతమంది అండి? నేను వివరాలు ఇప్పుడు చెప్పనండి. మీరు చెప్పేది అన్నది, మీరు ఇది ఒక అనసూయ గారి మధ్య, ఒక శివాజీ గారి మధ్య జరిగినటువంటి గొడవ కానే కాదు. సమాజం ఇప్పుడు రెండు వర్గాలు ఉంది. కొందరు వర్గాలు ఏమంటారంటే స్వేచ్ఛ ఉండమంటారు, కొంతమంది ఉండొద్దు అంటారు. మీ మీద నాకు అగోరి టైంలో మీరు కొన్ని మాట్లాడడం జరిగింది. అవునా? అప్పుడే నేను పిలుద్దాం అనుకున్నా, పిలవలేదు. సో అంటే నాకు తెలిసి మీకు ఆడపిల్లలు లేరు కదా? అవును. ఆడపిల్లలు లేనందుకే ఇంత విచ్చలవేడిగా వచ్చి మీరు మాట్లాడుతున్నారా? సో మీరు ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా అంటే కుటుంబ బంధాల గురించి మీకు ఏమైనా తెలుసా? నిజాయితీగా కుటుంబ బంధాల గురించి ఏం తెలుసండి మీకు? ఏమని మాట్లాడిరో, నాన్నలు చక్కగా లేకుండా పిల్లలు లేచిపోతారా? ఎవరు అట్లా అనలేదు. నేను ఏమన్నారు? మీరు ఏమన్నారు? కొన్ని చోట్ల పిల్లలే అమ్మా నాన్నల మాట వినట్లేదని చెప్పిన. ఇప్పుడు లేచిపోతారన్నారు మీరు. వీరు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆయన తండ్రిలా భావించి చెప్తున్నారని శివాజీ గారు అన్నారు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు చాలా మంది చిల్డ్రన్ వినట్లేదు ఈ రోజున. ఇక దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఉంటారు, వాళ్ళు లవ్ చేశారని చెప్పి తల్లిదండ్రులను వ్యతిరేకించి పోయి పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళకి పూర్తి సపోర్ట్ లభిస్తుంది, ఎందుకంటే మేజర్స్ కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అంటున్నారు. సో ఇక్కడ జరుగుతుంది అదే కదా. మరి తల్లిదండ్రుల మాట వాళ్ళ చిల్డ్రన్ వినట్లేదు, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, చట్ట ప్రకారం సపోర్ట్ ఉంది. ఒకవేళ శర్మ గారికి కూతురు ఉంటే ఈ మాట మాట్లాడుతుండేనా? మరి దానికి ఎలా అడ్డుకట్టేయాలి మీరు చెప్పండి. సమాజంలో జరుగుతుంది అదే కదా. కూతురు ఉంటే ఇది మాట్లాడుతుండేనా? నిజంగా శర్మ గారి కూతురు ఉంటే అసలు ఇట్లా వచ్చి మాట్లాడకపోతుండే, కడ్రాయరు బికినీ అని మాట్లాడకపోతుండే మీరు. కాదండి, కొంతమంది స్విమ్మింగ్ సూట్ వేసుకున్నారు, బికినీ వేసుకున్నారు అన్న బట్టి ఆమె వేసుకున్నది ఫోటో ఆమె పెట్టుకుంది సోషల్ మీడియాలో. ఆమెకు ఆ రైట్ ఉందని చెప్తున్నాను. సరే, ఒకటే క్వశ్చన్ శర్మ గారు, మీకు కూతురు ఉంటే మీరు ఇట్లా వచ్చి మాట్లాడుతుండేనా అనేది నా క్వశ్చన్.
చూడండి, కూతురున్నా కొడుకులున్నా సమాజాన్ని మనం గౌరవిస్తున్నాము. సమాజంలో మనందరం భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ఏ విధంగా చెప్పిందో మన రాజ్యాంగాన్ని 100% కట్టుబడే ఉండాలి. అది చట్ట ప్రకారం. రాజ్యాంగం గురించి మీరు మాట్లాడుతున్నారు. రాజ్యాంగంలో ఏమని రాసి ఉంది? ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అని ఉంటాయి కదా. ప్రాథమిక హక్కుల ప్రకారము వాళ్ళకి స్వేచ్ఛా స్వాతంత్రంతో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నిరంకుశత్వ ప్రభుత్వం అయితే లేదు కదా ఇండియాలో. ఈ ప్రజాస్వామ్యబద్ధంగా జీవితం గడుపుతున్నారు. సో రాజ్యాంగబద్ధంగా నేను ఒక మాట మాట్లాడతా. ఇప్పుడు 10 మంది ఆడోళ్ళు ఉంటారు ఒక దగ్గర, ఒక 8 మంది చీరలు కట్టుకొని ఇద్దరు వేరే డ్రెస్లు వేసుకొని వస్తే, సో మీరు మంచి డ్రెస్ వేసుకొని వస్తే బాగుండు అని అంటారు. ఎవరన్నా అంటారు నార్మల్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈమె ఎందుకు ఇట్లాంటి డ్రెస్ వేసుకొచ్చిందని. అది మానవ సహజం. మరి సో నేను చెప్తా, మీరు మానవ సహజం మాట్లాడతారు, అవునా? వాళ్ళు సైలెంట్ గా సరే నెక్స్ట్ టైం ఏమైనా చేంజ్ చేస్తుంటే ఏదో అని చెప్పి ఒక్క నిమిషం ఆగండి. సిగ్గు లేకుండా మీరు నేను చెప్పింది అది అనొద్దు, ఓకేనా? నన్ను మీరు తిడితే నేను ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను తిట్టండి, మీరు పెద్దలు, ఓకేనా? సో మీరు పిల్లలు లేచిపోతారు, డ్రాయరు కడ్డాయరు గివ్వే అని మాట్లాడేది అంటే మీరు సమాజానికి ఏం నేర్పిస్తున్నారు? మీరు వీడియోల ముందు కూర్చొని, టీవీల ముందు కూర్చొని. శర్మ గారు ఏం చదువుకున్నారు? ఎంబీఏ చదువుకున్నా అని చెప్పారు నాకు, అవునా? ఎంబీఏ ఫుల్ ఫామ్ ఏందండి? ఎంబీఏ ఫుల్ ఫామ్ ఏంది? ఏంది? మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేసిరు అసలు మీరు? ఎంబీఏ మార్కెటింగ్. నేను కాదు, ఇప్పుడు శర్మ గారు అంటున్నారు ఆంధ్ర యూనివర్సిటీ. ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికేట్లు ఉన్నాయా? ఉన్నాయి. సరే ప్రెసిడెంట్ అన్నారు, ప్రెసిడెంట్ ఏమైనా ఉందా? రిజిస్ట్రేషన్ అయిందా మీద అసోసియేషన్? దీనికి చెప్తున్నానండి. ఓకే, ఒక అంబేద్కర్ సంఘాలని చాలా ఉంటాయి. అంబేద్కర్ గారు ఉన్నారు, అంబేద్కర్ అసోసియేషన్ చాలా ఉన్నాయి. అవన్నీ రిజిస్ట్రేషన్ చేస్తున్నాయా? మేము స్వచ్ఛంద సేవ అండి. డిఫరెన్స్ ఉందండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తారు? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ఎగ్జాంపుల్ అని చెప్పి మీరు మొత్తం అసలు పిల్లల్ని అసలు ఈ వీడియోలు చూసి అసోసియేషన్ అనేటువంటి చూడండి, ఇది కేవలము ప్యూర్ వాలంటరీ. ఎవరు ఇందులో ఎటువంటి కూడా ఇది లేదు. స్వచ్ఛమైన వాలంటరీ, స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు చాలా మంది కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. సో మేము ఇందులో ఏంటంటే సపోర్ట్ చేస్తే నాకు ఎవడు ఫ్యాన్స్ అవసరం లేదని ఆమె వీడియో చేసింది కదా, మీరు సిగ్గు లేకుండా ఇంకెందుకు మాట్లాడుతున్నారు? ఆమెకి ఫ్యాన్స్ అనేది ఇష్టం లేదు, అభిమానులు అనేవాళ్ళు ఉంటారండి. ఫ్యాన్స్ అంటే ఏంది, అభిమానులు అంటే ఏంది? ఫ్యాన్స్ అనేటువంటి పదం ఆమెకు నచ్చలేదు. ఓకే, ఫ్యాన్స్ కాదు, ఆయన ఉపయోగించట్లేదు. మీరేంది ఫాలోవర్స్ అయి ఉండొచ్చు, ఫాలోవర్స్ అనే పదం ఉపయోగిద్దాం మరి. సో అంటే మీ ఫేమ్ కోసం మీరు రావడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం కోసం వచ్చినాం. అంతమంది కలిసి కేవలము ఇప్పుడు ఆ రోజున చాలా మంది లెటర్ చూడండి, ఈ మెయిల్ ఉంది, వాయిస్ ఆఫ్ ఉమెన్. వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో మా అసోసియేషన్కి వీళ్ళు ఒక లెటర్ మెయిల్ చేశారు. మంచులక్ష్మి గారు ఉన్నారు, యార్లగడ్డ వాళ్ళు ఉన్నారు, సుప్రియ గారు ఉన్నారు, స్వప్నదత్, లక్ష్మీ మంచు గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఆయన సారీ చెప్పాడు కూడా, అయిపోయింది. మరి కేవలము మంచులక్ష్మి గారు కూడా చాలాసార్లు చడ్డీలు ఆ టైప్ డ్రెస్సులు ఏమంటారు తెలియదు, చడ్డీలు మిడ్డీలు ఏమంటారో అవి వేసుకొని కూడా తిరుగుతున్నారు. అనేక మంది వాళ్ళకి నచ్చిన వస్త్రాలను తిరుగుతున్నారు. కేవలము మరి అనసూయ గారిని మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా అంటున్నారు? ఇన్స్టాగ్రామ్ అనసూయ గారు ఒక్కతే ఉందా? కొన్ని లక్షల మంది లేరా? లక్షల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు శర్మ గారు మరి ఎందుకు మీరు శివాజీ గారు అన్నారు, అనసూయ గారు రిప్లై ఇచ్చి ఏదో మాట్లాడుకురు, మీకేం నొప్పి అయింది? ఎవరు? మీకు. మేము అభిమానులం కాబట్టి వచ్చినాం బయట. ఏం అభిమానులు అండి మీరు చెప్పండి. మీకు ఇన్స్టాగ్రామ్లో మీ ఇన్స్టాగ్రామ్లో మీకు నచ్చిన ఫోటోలు మీరు పెట్టుకుంటారా పెట్టుకోరా? పెట్టుకుంటారా పెట్టుకోరా? మీకు హక్కు లేదా? నేను నిజం చెప్తున్నా. నేను ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారు. మీరు చెప్పండి, మీరు పెట్టుకోరా? నా ఇష్టం, నేను పెట్టుకుంటా. అది ఆమంది కూడా అదే కదా. మరి మీరు ఎలా విమర్శించారు? మిమ్మల్ని విమర్శించామా? ఒక్క నిమిషం కదా. అసలు నీకేం నొప్పి అవుతుంది? ఎవరికి? నీకు. మీ అభిమానులు కూడా నొప్పి అవుతుంది. నొప్పి అవడం కాదు, ఇది వాళ్ళు ఒక కేవలము అనసూయ గారి వల్ల మాత్రం ఇది అవుతుందంటే వారు అభిమానించే వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను ఇందాక అదే ఎగ్జాంపుల్ చెప్పాను. అంబేద్కర్ గారికి వినండి, మీరు వినట్లేదు. కొన్ని వేల మంది అభిమానులు ఉంటారండి. అంబేద్కర్ గారిని ఎవరైనా ఒక మాట నాకు తప్పు మాట నాకు చాలా కోపం వస్తుంది. మీరు అంత పెద్ద వాళ్ళను అసలు ఉదాహరణ గురించి మీరు ఉదాహరణ కాదు, ఏం కాదు. అసలు మీరు ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో తెలుసా? ఇప్పుడు రాశి గారి గురించి మాట్లాడారు, రాశి ఫలాలని. దానికి మీరు సిగ్గు లేకుండా ఏమని మాట్లాడారు? మీరు వీడియోలలో ఏమని మాట్లాడారు? రాశి గారిని అనలేదు అని అన్నారు. అవునా? అనలేదు. అనలేదు కదా. సారీ ఎందుకు చెప్పింది? సారీ ఎందుకు చెప్పింది? తెలుసో తెలియకో మన వల్ల ఒకళ్ళు హట్ అయ్యారు కాబట్టి ఆమె యొక్క గొప్పతనాన్ని నిదర్శనం అది. సో అన్నవాళ్ళు నిదర్శనం, అన్నవాళ్ళు విన్నవాళ్ళు ఆమె సారీ చెప్పింది. అసలు అనాల్సిన అవసరం కూడా, అయినా గొప్పతనం అది. గొప్పతనం కదా. సిగ్గు లేకుండా మీరు రాశి ఫలాలంటే ఆమెనే ఉందా అన్నారు. అంత ముందు జరిగినటువంటి అవునండి.
ఇప్పుడు కొంతమంది నక్షత్రాలు రాశులు ఇవన్నీ ఉంటాయి. రాజమండ్రి ప్రాంతంలో కల్చర్ ఉంటుంది, వాళ్ళు గారు అనే పదం ఉపయోగిస్తారు, అన్నిటికీ ఉపయోగిస్తారు గారు అనే పదం. తమ్ముడు గారు రాండి, తమ్ముడు రా అని అంటారు, తమ్ముడు గారు రాండి అంటారు, అన్నగారు రాండి అంటారు. అట్లా గారు అనే పదం, ఏదైనా ఒక పేరుంది సుబ్బారావు గారు రాండి, అన్నిటికి గారు, ప్రతి దానికి గారు, బావమరిది గారు ఇట్లా రాండి, గారు అనే పదం ఉపయోగిస్తారు. అది గౌరవంగా ఉంటుంది, కొంచెం వెటకారంగా కూడా ఉంటుంది, రెండు రకాలుగా ఉంటుంది. అది కొంచెం వెటకారం అని కూడా అనిపిస్తుంది కొంతమందికి. రాజమండ్రి ఆ ప్రాంతంలో కల్చర్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. తమ్ముడు గారు ఇట్లా రాండి, ఏమండి వాచ్మెన్ గారు ఇట్లా రాండి, ఇట్లా అంటారు అనమాట. సరే, అలా ఏదో కామెడీ నేను కూడా అంటా, ఆ కాయలు పలగొట్టండి అంటే ఏ కాయలు అంటే శర్మ గారి కాయలు అనొచ్చా, శర్మ గారి కాయలు పగలగొట్టండి అనొచ్చా? మీకు ఏ మీనింగ్ వస్తుంది అక్కడ? మీకు ఏ మీనింగ్ వస్తుంది? శర్మ గారు అని అన్నారు, ఓకే శర్మ గారు అన్నారు. అక్కడ వాళ్ళు ఒక కామెడీ షోలో రాశి నక్షత్రాలు ఇవన్నీ ఉంటాయి, తిది వార నక్షత్రాలు ఉంటాయి. ఆ ఉద్దేశంలో రాశి గారి ఫలాలు అన్నట్టుగా కూడా అలా అన్నారు. ఇందులో ఎటువంటి కూడా చెడు ఉద్దేశం లేకపోయినా అదొక కామెడీ షో అండి. కామెడీ షోలో కేవలం నవ్వించడానికి తప్ప ఏదో వేరేది ఏం లేదు. అంత కేవలం నవ్వు. అట్లయితే రోజా గారి గురించి కూడా కామెంట్ చేశారు. అనసూయ గారు సెల్ఫ్ కూడా తన గురించి తను కూడా జోక్స్ వేస్తారు. హైపరాది గారి మీద జోకులు వేస్తారు, తమ మీద తమ జోకులు వేసుకుంటారు. వచ్చిన వాళ్ళ మీద అదొక కామెడీ షో, కేవలం నవ్వించడానికి మాత్రమే తప్ప ఎవరిని, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ విషయం రాజుగారికి తెలీదా? రాజుగారు ఒక పెద్ద హీరోయిన్. ఆమె ఒక సినిమాలో ఒక స్క్రిప్ట్ ఉంటుంది, స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుంది. ఆవిడ కూడా తనకు కొంచెం ఇబ్బంది పడిందని తన అనుభవమే చెప్పింది కదా. తేజ గారితో ఆమె ఒక సినిమా తీసింది ఇదివరకు. తేజ గారు తీసినటువంటి సినిమాలో ఆమెకి ఆ సినిమా చేయడం ఇష్టం లేదు యాక్చువల్గా. ఆవిడ చెప్పింది కదా ఇబ్బంది పడ్డాను అని. మీకు నచ్చబోవచ్చండి, మీకు నచ్చిన నాకు చెప్పే అధికారం లేదు, నాకు నచ్చినట్లు నేను ఉంటాను. దట్ ఈజ్ మై, నాకు ఉన్న హక్కు అది. సరే, జ్ఞానం ఉందా మీకు? అందరికి జ్ఞానం ఉంటుంది, ప్రపంచంలో ప్రతి మనిషికి జ్ఞానం ఉంటుంది. ఒక మహిళ కూర్చొని నీ పెళ్ళానికి బికినీ వేస్తావా అంటే మీరు ఏం సమాధానం ఇచ్చారు? ఎవరైనా ఇప్పుడు మీరు వీడియోలలో కూర్చున్నారు, ఇప్పుడు కూర్చున్నప్పుడు నీ పెళ్ళానికి బికినీ వేయరా అన్నప్పుడు మీ సమాధానం ఏముండే? ఆమె మాట తీరు, కొంతమంది మాట తీరు అలా ఉంటుందండి. కొంతమంది అందుకే ఇల్లిటరేట్స్ అనే పదం ఉపయోగించడం జరిగింది. కాదండి, లిటరేట్స్ ఇల్లిటరేట్స్. కుటుంబ బంధాలు అనకూడదు అట్లా. కుటుంబంలో ఎవరన్నా అంటే మనం రెచ్చిపోయి మాట్లాడతాం, మీరు సిగ్గు లేకుండా కూర్చున్నారు. ఖచ్చితంగా ఆమె చెప్పడం జరిగింది, చెప్పే కదా కొన్ని ఎడిటెడ్ ఉన్నాయి, కొన్ని ఎడిటెడ్ వల్ల ఏమున్నా శర్మ గారు ఇప్పుడు పూజారులన్నా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు పూజలు చేసేటోళ్ళన్నా కానీ కొంతమందికి అభిమానం ఉంటుంది, ఓపెన్గా చెప్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు నీ పిల్లని బికినీ అంటే మీకు కోపం రాలేదా, బాధ అనిపించలేదా? సరే, మీకు లేదు, మీకు లేదు. కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయండి. ఓకే, చూడండి, ఒక మాట చెప్తున్నాను, కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి. ఎవరో చెప్తే, ఇప్పుడు ఒకళ్ళు మంచోళ్ళు అని చెప్తే మంచోళ్ళు అయిపోరు, చెడు అని చెప్తే చెడు అయిపోరు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో సంధ్యారెడ్డి గారికి ఏమైంది, ఆకాశం వైపు చూసి ఉమ్మేయకూడదు అనే సామెత గుర్తు రావాలి. ఆకాశం వైపు మేము కొన్ని నమ్ముతాం, ఆకాశం వైపు చూసి ఉమ్మేస్తే ఏమవుతుంది, అది వచ్చి మళ్ళీ వాళ్ళ మీద పడుతుంది. సో అది కరెక్ట్ కాదు. బురదలో రాయేసి కొడితే ఏమవుతుంది, నేను కొన్ని ఫాలో అవుతాను. బురద ఉంది, బురదలో ఇప్పుడు గరికపాటి గారు చేసింది అదే కదా, బురదలో రాయేసి కొట్టినట్టు చేశాడు. అన్వేష్ గారి గురించి గరికపాటి గారు కదిలించుకుంది అదే. బురదలో గట్టిగా రాయేసి కొట్టామనుకోండి, నాకు బలం ఉందని చెప్పేసి ఆ బురద అంతా మన ముఖానే పడుతుంది. సేమ్ మీది కూడా రేపు పొద్దున అదే అయింది. ఆమె చేసింది అలానే ఉంది, అనకూడదు. పొద్దున మీద అయితే ఇప్పుడు అనసూయ ఆల్రెడీ మీ గురించి మాట్లాడింది, ఎవడు లేడు నాకు అభిమానులు లేరా, ఫ్యాన్స్ లేరా అని చెప్పేసి చెప్పింది. మీ చెప్పు తీసుకొని మీరే కొట్టినట్టు మాట్లాడింది, అవునా? కాదండి, అవునండి. తను చూడండి, అనసూయ గారు చెప్పింది 100% నిజమే. నేను ఇందులో ఎటువంటి డివేషన్ కూడా లేదు. కానీ ఏంటంటే ప్రవర్తన, అనేక ప్రవర్తన, శివాజీ గారి ప్రవర్తన, వాళ్ళు సందేశం ఇవ్వడానికి ఏందన్నారు, సందేశం మాట్లాడడానికి ప్రవర్తన. నేను నా అభిప్రాయం చెప్తున్నా. శివాజీ గారు తన అభిప్రాయం అందరూ ఇది చేయండి అని నేనేం చెప్పట్లా. నేను ఎవ్వరికి సందేశాలు ఇవ్వట్లేదు. ప్రవక్త అంటే ఎవరైతే అందరికి సందేశాలు ఇస్తారో వాళ్ళు ప్రవక్త. అంటే ఇది చేయండి, ఇప్పుడు నువ్వు టీషర్ట్ ఎందుకు వేసుకున్నావు, వేసుకోకు, చొక్కా వేసుకో అని చెప్తే అది దట్ ఈస్ డిఫరెంట్. అలా ఏం చెప్పట్లేదు. మీకు కంఫర్టబుల్ డ్రెస్ మీరు వేసుకున్నారు, నాకు కంఫర్టబుల్ డ్రెస్ నేను వేసుకున్నాను. సో అది. సో శివాజీ గారిని మీరు అన్నారు, ఈయన సందేశం ఇస్తుండే, ఎందుకు ఇస్తుండో ప్రవర్తన అన్నారు, అవునా? సో ప్రవర్త అంటే ఏంది? సందేశం ఇచ్చేవాళ్ళని ప్రవర్త అంటున్నారు. ఎవరైతే కొంతమంది సమాజానికి ఇస్తుంటారు, మీరు అలా చేయండి, మీరు ఇలా చేయండి అని ఇచ్చే వాళ్ళని ఆ పదం ఉపయోగిస్తారు. కొంతమంది ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. అంతే. ఆడదానికే శత్రువు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు, అది ఎక్కడో వర్తిస్తుంది, మీరు ఇక్కడ వర్తించేలా చేసిరు. అన్ని చోట్ల కూడా చూడండి, అన్ని చోట్ల కూడా ఆడవాళ్ళే సపోర్ట్ చేసుకోవాలి. ఏదైనా ఉన్నప్పుడు
వాళ్ళలో వాళ్ళు పరిష్కరించుకోవాలి. ఆడవాళ్ళని వ్యతిరేకిస్తూ ఉంటే ఇక బయట నుంచి ఖచ్చితంగా ఇటువంటి వ్యవహారం జరుగుతుంటుంది. ఒకవేళ మీకు కూతురు ఉంటే, నా గురించి కాదండి, ఇప్పుడు నేను అనసూయ చూడండి, ఇక్కడ ఈ గొడవ ఇంత రోజు ఎంత జరుగుతుంది ఆలోచించండి ఒకసారి. ఇది కేవలము అనసూయ గారు కాదు, ఒక శివాజీ గారు కాదు, వీళ్ళిద్దరి మధ్యది కానే కాదు ఇది. వ్యక్తిగతం అయితే ఒక రోజు ఒక 10 నిమిషాల్లో అయిపోయేది. సమాజం ఎందుకు గమనిస్తుందంటే, మనకి స్వాతంత్రం వచ్చిన రాకముందు పరిస్థితి వేరు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు వేరు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత రాజ్యాంగంలో సమాన హక్కులు గమనించారు. అంతకుముందు చదువుకునే వాళ్ళు కదా ఆడవాళ్ళు, చాలామంది ఇంట్లో వంటింటి కుందేళ్ళగా ఉండేవాళ్ళు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ చదువుకోవడం ప్రారంభించారు. చదువుకోవడం ప్రారంభించి మెల్లగా ఉద్యోగాలు చేయడం ప్రారంభించి ఇలా సమాజంలో మార్పు వస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది ఆధునికత వైపు వెళ్తారు, కొంతమంది ఫ్యాషన్ ఇండస్ట్రీ, కొంతమంది సాంప్రదాయవాదులు ఉంటారు. ఒక సాంప్రదాయంగా ఉన్నాం అనుకున్న వాళ్ళకి, పాష్గా ఉందాం అనుకునే వాళ్ళు జరుగుతున్న సంఘర్షణ ఇది. సో దీనివల్ల ఏంటంటే కొంతమంది తనకు తమ శివాజీ ఇలా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? పాష్ ఉండే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. పాష్ ఉండే వాళ్ళకి కాదు, నేను సాంప్రదాయానికే సామాన్లు చూస్తా అన్నారు, సాంప్రదాయానికే సామాన్లు ఉన్న వాళ్ళని చూస్తా అన్నారు. ఆ సామాన్లు అంటే ఏంటంటే చెంచలు గరిటలు అని చెప్పి చేతిలో నా చేతిలో బ్యాగ్ ఉంది, ఇది నా బ్యాగ్, ఇది నా సామాను, నా బ్యాగ్ నా సామాను. సామాన్లు అంటే అనేకం ఉంటాయి, చేతిలో సామాన్లు పట్టుకొని వెళ్తారు కదా చాలా మంది. సో అక్కడ అలా అనుకోవడానికి లేదు. ఇక్కడ చెప్పదలుచుకుంటే అంటే శర్మ గారికి ఎంతో జ్ఞానం ఉంది అనుకున్నా కానీ తెలివి తక్కువ జ్ఞానం అనుకోలేదు నేనైతే. అలా ఏమనుకోవట్లేదండి, అట్లా ఏమనుకోవట్లేదు. సరే, శర్మ గారిని ఈ రోజు నుంచి నేను కొత్తగా చూపిద్దాం అనుకుంటున్నా. సో శర్మ గారు కదా, మీరు ఏమేమి పూజలు చేస్తారు? మేము శాంతులు చేస్తాం, తర్పణాలు చేస్తాం, తర్పణాలు వదిలించడం వంటి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. ఓకే, శాంతులు తర్పణాలు అంటే చచ్చిపోయినప్పుడు చేసేటివి. చచ్చిపోయినప్పుడు తర్వాత సంవత్సరీకాలు అంటే అదే చనిపోయిన అలా కాదండి, చనిపోయిన వాళ్ళకి చేసే తర్పణాలు ఒకటండి. ఇక్కడ ప్రొఫెషన్కి దీనికి సంబంధం లేదు అసలు. ఓకే, మనం యాజ్ ఏ మ్యాన్ మనం వచ్చినాము, మన అభిప్రాయం మనం చెప్తున్నాము. ఓకే, అది. కానీ నేనేమంటా అంటే, మీరు శర్మ అవునా, పూజలు పురస్కారాలు ఏమన్నా ఉంటే వెళ్ళాలి కానీ, సో మీరు ఇట్లా వీడియోల ముందు కూర్చునేది అసలు మీకు మంత్రాలు వచ్చా? సామాజిక బాధ్యత. ఓకే, సామాజిక బాధ్యత మనకి సమాజంలో ఎప్పుడైతే సమాజంలో అధర్మం పెరుగుతుందో, ధర్మానికి హాని కలుగుతుందో, ఖచ్చితంగా కూడా చాలామంది ఇదే చెప్తుంటారు, ఫాలో అవ్వాలి అందరూ. సమాజంలో ఒకటి జరుగుతున్నప్పుడు లెటెస్ట్ టెల్, మన ప్రయత్నం మనం చేద్దాం, సమాజాన్ని చెప్పడానికి మనతో సరి చేయడానికి ప్రయత్నం చేద్దాం. వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినకపోవచ్చు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. శర్మ గారికి మంత్రాలు వచ్చా, శ్లోకాలు వచ్చా అని తెలుసుకోవాలని ఉంది. వచ్చారా? మీరేమైనా శ్లోకాలు కానీ మంత్రాలు చెప్తే నేను వినాలనుకుంటున్నాను. ఒకటి చూడండి, చాలామంది బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఉద్యోగాలు చేస్తారు, చదువుకొని ఉద్యోగాలు చేసిన వాళ్ళు తర్వాత ఉద్యోగాల నుంచి మరలా కొంతమంది పౌరోహిత్యంలోకి వచ్చేవాళ్ళు ఉంటారు. కొన్ని నవగ్రహ మంత్రాలని కొన్ని నేర్చుకొని, ఎందుకంటే కోవిడ్ తర్వాత సమాజంలో చాలా మార్పు జరిగింది. కోవిడ్ తర్వాత సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు ప్రొఫెషన్ పోయి వేరే ప్రొఫెషన్లో రావటం ఇలా జరిగింది. అనేక మంది కూడా చేశారు. కొంతమంది బ్రాహ్మణులు ఏంటంటే వాళ్ళ నవగ్రహ మంత్రాలు నేర్చుకొని జపాలకు వెళ్ళటం, దానాలకు వెళ్ళటం, వాటికి సంబంధించిన వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. కొంతమంది పూర్తి స్థాయి చిన్నప్పటి నుంచి వేద శాస్త్రాలు నేర్చుకునేటువంటి వాళ్ళు ఆ స్థాయి ఉంటారు. కొంతమంది కొంత భాగం నేర్చుకుని అంతవరకు చేసేవాళ్ళు ఉంటారు. సో పూర్తి స్థాయిలో ఎవరు నిపుణులు ఉంటారు. కొంతమంది కొన్ని పూజలు చేస్తారు, ఇంకొంతమంది ఇంకొన్ని పూజలు చేస్తారు. ఇది వాళ్ళ జీవిత విధానం. సో ఆ విధంగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు అందుకని ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే వేదాలతో పాటు మామూలు డిగ్రీ కూడా ప్యారలల్ చేపిస్తున్నారు. అది ఒక పర్టికులర్. ఇది సమాజంలో అందరికి కూడా వర్తిస్తుంది. వాళ్ళకి నచ్చినటువంటి జీవిత విధానం, నచ్చినటువంటి ఉద్యోగం కూడా. నేను కూడా మిమ్మల్ని ఏమనట్లే, మీరు మాట్లాడండి, బట్ కరెక్ట్ మాట్లాడండి. ఏదైనా మాట్లాడతా అనేది నా ఉద్దేశం. నా కోసం మీ నోటి త్రూ నేను కొన్ని మంత్రాలు వినాలనుకుంటున్నా. ఒక 3 మంత్రాలు చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అయిదా? మంత్రాలు చెప్తారా, చెప్పరా? మంత్రాలు అనేటువంటివి ఇట్లా స్టూడియోల్లో ఎక్కడ పడితే మీరు షూ వేసుకొని ఉన్నారు, షూ ఇప్పేస్తాను. ఇది వినండి, ఎక్కడ ప్లేసెస్ ఎక్కడ చెప్పాలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే చెప్పకూడదండి. ఓకే, సరే, నన్ను దీవించండి అంటే ఇక్కడ ఏంది, దీవించమని చెప్తారు, మళ్ళీ సరిగా పలకలేదంటారు. మీరు ఏందని ఒకటండి, ఒకళ్ళని అవహేళన అనేది చేయకండి. నేను ఒకటి చెప్తా, నేను మీకు ఎందుకంటే వీడియోలో మీరు రికార్డ్ చేయాలని మీరు చూడండి, మీరు ఒక మంచి ఉద్దేశంతో ఉంటే మీరు చక్కగా పూజ చేయించుకోండి, చక్కగా మీకు పూజ చేస్తాం. పూజ చేసి ఇప్పుడు పూజ చేస్తేనే కదా మీరు దక్షిణ ఇచ్చేది. పూజ చేయకుండా ఎవరు దక్షిణ ఇవ్వరు. మీరు సంతోషపడితేనే దక్షిణ ఇస్తారు. మీరు ఏంటంటే కావాలని కొంతమంది బ్రాహ్మణులు కూడా తీసుకొని మీరు కెమెరా ముందు మాకు చెయ్యి అని చెప్పేసి దాన్ని మీరు ట్రోల్ చేయొద్దు. మీరు వ్యక్తిగతమైన వేరే ఉద్దేశాలకు ఉపయోగించుకోవద్దు. ఓకే, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నానా?
న్యాయం కాదు. ఈ మధ్య కొంతమంది చూస్తాం, అది న్యాయం కాదు. నాకు అదంతా కాదండి. నేను ఏం అడిగా, ఇప్పుడు నేను ఒక విషయం చెప్పాను నేను వ్యూవర్స్ కూడా, శర్మ గారిని నేను కొత్తగా చూపించాలనుకుంటున్నా అన్న. అంటే చాలా మంది అసలు ఈయన శర్మనేనా, అసలు ఈయన నిజంగా పూజారా, ఈయన మంత్రాలు చేసిన అనేది క్వశ్చన్ చాలా మందికి ఉంది. మీకు మంత్రాలు వచ్చా రాదా అనేది నిరూపిద్దాం అనుకున్నా నేను. ఓం ఆ సత్యైన రజసా వర్తమాన నిమేషణ అమృతం అత్యంత. చూడండి ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది. కొంతమంది కొంచెం అన్కంఫర్టబుల్ రావచ్చు. శర్మ గారు నేను ఒకటి చెప్తా, మీరు చెప్పే పదాలు నాకు పలకడం రాదు, అవునా? ఇప్పుడు మీరు ఏది చెప్పినా నేను అవుననే అంట, కానీ నాకు ఒకవేళ మీరు పూజ చేయించుకోండి, మీరు పూజ చేయించుకోండి. మీ దగ్గర నవగ్రహాలు పూజ చేయించుకోవాలంటే ఫస్ట్ మీరు శర్మనా కదా నాకు తెలియాలి కదా. సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి, చేయించుకుంటే మీకు నచ్చితే డబ్బులు ఇవ్వండి. వీఆర్ మెంబర్స్ ఆఫ్ బ్రాహ్మణ సొసైటీ అండి మేము. నేను బ్రాహ్మణుల గురించి వాళ్ళ గురించి నేను అస్సలు ఏం మాట్లాడట్లేదు, నేను జస్ట్ పూజ చేయించుకోండి. మీకు పూజ చేయకపోతే ఎవరు డబ్బులు ఇయ్యరు. ఓకే, చక్కగా పూజ చేసి యజమానికి సంతోషం అయితేనే సంభావనిస్తారు తప్ప వచ్చి కూర్చుంటే అందరికి కూడా నాలెడ్జ్ ఉంటుంది కదండి. చక్కగా పూజ చేసేటప్పుడు సంతోషపడి మనీ ఇస్తారు. ఒత్తినే ఎవడు ఇవ్వడండి. కామెంట్ రావడం జరిగింది. ఆ కామెంట్లు ఏంటంటే, వీడికి ఏ పూజలు దొరకక ఈ టీవీల ముందు వచ్చి కూర్చున్నాడు అని అంటే, కింద ఇంకోటి ఏమని పెట్టినంటే ఈయన పూజలు చేయడానికి రాదు, అందుకే ఇట్లా తిరుగుతున్నాడు విచ్చలవిడి. కానీ సామాజిక బాధ్యత అనేది ఉండాలండి. అలా ఎప్పుడు కూడా అనుకోదండి. ప్రతి వ్యక్తి కూడా, మీరు ఒక ప్రొఫెషన్లో ఉంటారు, ప్రొఫెషన్లో ఉన్నప్పుడు సామాజిక బాధ్యత కూడా కొంత ఉండాలి. కేవలము డబ్బు సంపాదన అనే ఆలోచన ఎప్పుడున్నా కూడా, నేను ఒక పూజకి వెళ్తే నాకు డబ్బులు వస్తాయి, నాకు ఎవడు ఇవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది అదే, నా కాళ్ళకు దండం పెట్టి డబ్బులు ఇస్తారు, నేను అక్షంతలు ఆశీర్వచనం ఇస్తే నాకు డబ్బులు ఇస్తారు, నాకు ఇంత కష్టంగా ఏం అవసరం లేదు. నేను ఇంటికి వచ్చి భోజనం చేస్తే నాకు 1000 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. ఓకే, నా పరిస్థితి అలా ఉంటుంది. నాకేమీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. సామాజిక బాధ్యత గురించి, సామాజిక బాధ్యత అనేది మనకు ఉండాలి. సామాజిక బాధ్యత అన్నారు. ఇప్పటి వరకు మీరు సోషల్ సర్వీస్ ఏమేమి చేశారు? సోషల్ సర్వీస్ అంటే మేము కరోనా టైంలో చాలామందికి అన్నదానాలు వంటివి చేసాం, ప్యాకెట్స్ పంచాం. కొంతమంది అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి కొంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, గైడెన్స్, మేము ఓన్లీ గైడెన్స్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తాం. మేము అన్నీ కూడా ఉచిత సేవలు. మేము సత్యసాయిబాబాని ఎక్కువ నమ్ముతాం. సత్యసాయిబాబా గారు ఏ విధంగా ఉచిత సేవ చేస్తారో, ఉచిత సేవ నాకు చేతైనంత వరకు ఉచిత సర్వీస్ కూడా చేయడం జరుగుతుంది. చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బలాన్ చోట ఉంది, వాళ్ళని పంపించడం, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు. కానీ నిజం చెప్తున్నా శర్మ గారు, మీరు ఏమని అనుకోండి, నాకన్నా మీరు చాలా ఏజ్లో చాలా పెద్దవాళ్ళు. మీ ఏజ్ ఎంత సార్? నాకు 48 ఇయర్స్ ఉంటాయి. 48 ఇయర్స్. 48 ఇయర్స్ ఉన్నాయి అంటే మీలాంటి వాళ్ళను నేను గౌరవించాలి. నేను ఆ బాధ్యతతో నేను మీతో మాట్లాడదాం అనుకున్నాను, వీడియోలు చేద్దాం అనుకొని ఈరోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. బట్ నేను మిమ్మల్ని అడిగిన ప్రతి క్వశ్చన్ జనాలలో ఉండే క్వశ్చన్స్, అవునా కాదా? మీకు నాకేమైనా కక్ష ఉందా? ఈ రోజే కదా మనం కలిసింది, అవునా? నేనేమంటానంటే, 45 సంవత్సరాలు పెద్ద మనిషి మీరు, ఓకేనా? నలుగురికి మంచి నేర్పండి. మంచిగా చెప్తున్నామండి, మేము చెడేం చెప్పట్లేదు. ఒక్క నిమిషం అండి, మీరు మంచిగా చెప్తున్నారా? మంచిగా చెప్తాము. నేను ఏమంటే, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, నా ఏజ్ అంతా కొడుకున్నాడు కదా. ఇంకొకటి ఏంటంటే, మంచి చెడు అనేది మన చేతిలో ఉండదు. ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్పాను, మీరు వింటారా? మీరు సిగరెట్ తాగుతారు, మీరు సిగరెట్ తాగుతానే నేను చెప్తాను, వింటారా మీరు? నేను సిగరెట్ తాగనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మొన్న December 31 జరిగింది, కొత్త ఇయర్ వచ్చింది. కొత్త ఇయర్ వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తాం, మేము చాలామంది గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నాం, సాయిబాబా కూడా దండం పెట్టుకున్నాం. చాలామంది దేవుడి దగ్గర ఉన్నారు. ఇంకొంతమంది ఏం చేశారు, బార్లకు వెళ్ళి, వైన్ షాప్కి వెళ్ళి మందు కొట్టారు. సో ఇక్కడ జరిగిందేంటి, 2 విభిన్నమైన వర్గాలు. సో వాళ్ళకి అది ఇష్టం, వెళ్ళారు, ఫుల్ మందు తాగారు, వాళ్ళ ఇంటికి వెళ్ళారు. దారిలో ఈ టెస్ట్లో, డ్రైవింగ్ టెస్ట్ చూస్తే కదా, డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు. కొంతమంది ఇబ్బందికర పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో రెస్పాన్సిబిలిటీ వాళ్ళ ఇళ్ళకి చేర్చారు. సో కొంతమంది ఏమో గుళ్ళకి వెళ్ళారు, సాయిబాబా గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నారు, కొత్త సంవత్సరం బాగుండాలని కోరుకున్నారు. ఇప్పుడు మనం ఏంది, ఈ తాగే వాళ్ళందరినీ కూడా వచ్చి, మీరు తాగొద్దు, గుడికి వెళ్ళండి అంటే వీళ్ళందరూ వెళ్తారా? అలాగే దేవాలయంకి వెళ్ళి పూజ చేసుకున్నారు, మీరు ఎందుకు గుడికి వెళ్తున్నారు, వెళ్ళకండి, పోయి మందు కొట్టండి, ఇల్లు పోరు. 2 రకాల వర్గాలు సమాజంలో ఎప్పుడు ఉంటాయి. ఇది మంచి చెడు అనేది, మంచి చెడు ఉండదు, వాళ్ళకి అది నచ్చిందండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కొంతమంది దేవాలయంకి వెళ్ళి దండం పెట్టుకున్నారు, లేదంటే సాయిబాబా గుడికి వెళ్ళి దండం పెట్టుకున్నారు. ఎందుకు చెప్తున్నారంటే, మంచి చెడు అని అన్నారు కాబట్టి. వాళ్ళకి December 31 రోజున పబ్బులకు వెళ్ళటము, తాగటం అనేది వాళ్ళకి మంచి అనిపించింది. దే వాంట్ టు ఎంజాయ్, వాళ్ళకి అది మంచి. వీళ్ళకేమో సాయిబాబా గుడికి వెళ్ళి దండం పెట్టుకుందాం, లేదంటే ఇంట్లో అయినా స్వామివారి దండం పెట్టుకుందాం, ఇంట్లో ఉండైనా స్వామివారి దండం, ఇది వీళ్ళ స్వభావం. ఇక్కడ మంచి చెడు ఎలా చెప్తాం? నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు ఎందుకు మందు కొడుతున్నారు, కొట్టకండి అని చెప్తే వాడేమంటాడు, హూ ఆర్ యూ టు సే అంటాడు.
మాకు నచ్చింది మేము సరే, మీరు మంచి చెప్పాలనుకున్నారా చెడు చెప్పాలనుకున్నారా? సమాజంలో మంచి చెడు అని ఉండవు, కొన్ని మాకు మంచి అయినా మీకు చెడు ఉంటాయి, మీకు చెడు అయినా నాకు మంచి అవ్వచ్చు. సో అందుకని ఏంటంటే సరే, ఇప్పుడు మీరు మంచి మాట్లాడుతున్నారు, నాకు చెడు అనిపిస్తుంది, మన వ్యూవర్స్ కూడా చెడు అనిపిస్తుంది. అది వాళ్ళ చూసేదాన్ని. మనము న్యాయంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. మనం ఎవరైనా భారతదేశంలో ఉండేవాళ్ళు చట్టాలను గౌరవించాలి. ఇప్పుడు చట్ట ప్రకారము ఏదైతే ఉందో, ఏదైతే హక్కులు ఉన్నాయో విధులు ఉన్నాయో మనం వాటిని ఫాలో అవ్వాలని చెప్తున్నాను నేను. ఇందులో ఏంటంటే ఒకళ్ళ గురించి మనం నేను సందేశం కూడా ఎవరికి ఇవ్వట్లేదు. ఆమె అనసూయ గారు కూడా ఎవరికి సందేశం కూడా ఏమి ఇవ్వలేదు. ఆమె ఏం చెప్పిందంటే నా తిండి నేను తింటున్నాను, నా లైఫ్ జీవితం మీద నేను గడుపుతున్నాను. అలాగే శివాజీ గారిని కూడా ఆమె అదే చెప్పింది. శివాజీ గారు ఒక గొప్ప వ్యక్తి, శివాజీ గారు కూడా కింద నుంచి పైకి వచ్చినాడు. ఈ రోజున ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే మాట్లాడుకోరు కదా పరిస్థితిలో ఉన్నారని చెప్పాడు, గొప్పవాడు అయ్యాడని చెప్పాడు. నేను ఆ రోజు ఉమెన్స్ కమిషన్ దగ్గరికి నేను కూడా వెళ్ళాను. శివాజీ గారు ఏ రోజు ఉమెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళాను, ఆ రోజు నేను కూడా ఉమెన్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళాను. కాబట్టి ఆయన అభిప్రాయం చెప్దాము, ఆయన చెవిలో ఏదో చెప్దాం అనుకున్నా శివాజీ గారికి. శివాజీ గారికి చెవిలో చెప్పేది చెప్పడం కుదరలేదు నాకు. ఇప్పుడు చెప్పండి, చెవిలో చెప్పేది స్టూడియోలో ఎలా చెప్తాం, నా చెవిలో చెప్పండి, మీ చెవిలో ఎలా చెప్తాం. ఆయన చెవిలో చెప్పే ఆయనకుంటాయి, మీ చెవిలో చెప్పే మీకుంటాయి. చెవిలో చెప్పాల్సిన శివాజీ గారు చెవిలో చెప్దాం అనుకున్నాను, కానీ ఆ రోజు ఆయన అంటే అవ్వలేదు. సరే, శివాజీ నాకు కాల్ చేయాలా, మాట్లాడతారా? చెవిలో చెవిలో చెప్పాలి, ఫోన్లో ఫోన్లో ఇలా చెప్పాలి. చెవు దగ్గర పెట్టుకుంటాడు కదా ఇట్లా ఫోన్, అది రికార్డెడ్ అవుతుంది కదా. ఓకే. సో ఎందుకంటే తను చాలా బాధపడ్డాడు. ఆయన శివాజీ గారు ఒక పెద్ద మనిషి, చాలా గొప్ప వ్యక్తి, చక్కగా కూడా మంగపతి ద్వారా అదరగొట్టాడు, కమ్బ్యాక్ అయ్యాడు. అలాగే బిగ్ బాస్లో బయటికి ఎవరైతే వచ్చారో వాళ్ళని చక్కగా ఇంటర్వ్యూ చేశారు. సంజనాన్ని పట్టుకొని ఇప్పటివరకు ఆంటీలు ఎవరు రాలేదు అని కూడా సంజన గారికి చెప్పారు. మరి ఆయన కూడా సంజన గారిని ఆంటీ అన్నాడు కదా, ఆంటీలు రాలేదు అన్నట్టు కూడా మాట్లాడాడు ఆయన. ఆ పదం కూడా ఉపయోగించకూడదు ఆయన. మరి అందుకే శివాజీని చాలా మంది అంకుల్ అంటూ స్టార్ట్ చేశారు. కాదు, ఎప్పుడు కూడా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. కాదు, ఆయన వీళ్ళందరూ పేర్లు ఎత్తుకుంటారా మీరు, లేకుంటే ఏంది జరిగిన విషయాలు హైలైట్ జరిగిన విషయాలు పొగడేసి మళ్ళీ దాని తర్వాత ఆంటీ అన్నాడు, ఆయన చేసిన తప్పే కదా. అవును, మహిళను పట్టుకొని నేను అనేది ఏంటంటే కొన్ని చోట్ల వివక్షత కనబడుతుంది. చాలా మంది బయటకు వచ్చారు కదా, మరి కళ్యాణ్ కూడా బయటకు వచ్చారు, వేరే వాళ్ళు ఏమన్నా అంకులు అనలేదే. ఇగో ఫస్ట్ ఒకళ్ళని ఎందుకు శర్మ గారు మీరు కడుక్కోండి, ఫస్ట్ వేరే వాళ్ళది కడగండి. మరి ఆయన ఎందుకు అన్నాడు? ఫస్ట్ నేను అందే అంటాను, మీరు నేను అందుకే చెవిలో చెప్తాను కానీ బయటకు చెప్తానని అనలేదు నేను. ఆయన చెవిలో ఒక విషయం. శివాజీ గారు సంజన గారిని ఆంటీ అన్నారు, మీరు ఆడపిల్ల లేచిపోతారు అన్నారా? అక్కడ జరిగినది ఎడిటింగ్, అడిగినటువంటి విషయం అది కాదు. అడిగిన విషయం ఏంది, అడిగిన విషయం ఏంది మీరు చెప్పింది? ఇప్పుడు ఆయన తన ఒక తండ్రిలాగా ఉండి చెప్తున్నానని చెప్తే, ప్రతి హీరోయిన్కి తండ్రి ఉన్నారు, ప్రతి హీరోయిన్కి తండ్రి ఉన్నారు, ప్రతి హీరోయిన్కి కూడా తల్లి ఉంది. వాళ్ళ తండ్రి తల్లి వాళ్ళకి చెప్తారు, అవి వాళ్ళు ఫాలో అవుతారు. బయట పర్సన్కి కూడా అధికారం లేదు. మీ పక్కింట్లో ఉన్న అమ్మాయికి మీ మీద అమ్మాయి మీద మీకు అధికారం లేదండి. ఇప్పుడు మీరు ఒక ఇంట్లో ఉంటున్నారు, మీ పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, మీ ఎదురింట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఒకరోజు డ్రెస్ వేసుకొని బయటకు వెళ్తుంది. మీరు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ డ్రెస్ వేసుకోవద్దు, వేరే డ్రెస్ వేసుకుంటే అమ్మాయి నీ మాట వింటుందా? నీకు అధికారం ఉందా? ఫస్ట్ చెప్పే అధికారం ఉందా లేదా? మీకు ఉందా లేదా చెప్పండి. మరి ఆఫ్టర్ ఆల్ మీ పక్కింట్లో ఉండే అమ్మాయి మీ ఎదురింట్లో అమ్మాయికి చెప్పే అధికారం మీకు లేదు. నాకు కూడా లేదు. ఎవరు నేను ఆమెకు సందేశం ఇవ్వట్లేదు. మీరు శివాజీ గారి విషయం చెప్తున్నా. శివాజీ గారు మీ పక్కింట్లో అమ్మాయి మీద మనకు అధికారం లేదు. ఉమెన్స్ అందరూ చీరలు అందరూ ఉంటారు, నాకు కూడా లేదు. ఎవరు మనం ఎవరికి సందేశం ఇవ్వట్లేదు. మనం ఇప్పుడు నేను చెప్పింది మీరు అదే మిశ్రణ చేసుకుంటాను అనేది మన అభిప్రాయం చెప్తున్నాం, అంతేగాని వీ కెనాట్ ఫోర్స్ దెమ్. అటువంటిప్పుడు శివాజీ వీళ్ళందరూ కూడా ఇలా ఉండండి, మంగపతి శివాజీ నేను కాబట్టి మీరందరూ ఇలా చేసుకోండి అని చెప్పేటువంటి ఉద్దేశం ఎవరికి హక్కు లేదు. మొత్తానికైతే బిగ్ బాస్ 10 లో శర్మ గారు అయితే అంటున్నారు బిగ్ బాస్ 10 కోసం చేస్తున్నామని. బిగ్ బాస్ 10 అనేటువంటిది వాళ్ళకి కొన్ని దాని ప్రకారం కూడా అయితే కూడా అవ్వచ్చు. సరే, ఈ గ్లాసెస్ ఎక్కడ కొన్నారు? బాగున్నాయి, మెరుస్తున్నాయి. అది ఎక్కడ కొన్నారు? సమ్ ప్లేస్. అది ఏ ప్లేస్ ఎక్కడ చెప్పడానికి లేదు, సీక్రెట్. ఓకే డన్. నేను మాత్రం ఒకటే చెప్తా శర్మ గారు, మిమ్మల్ని నేను అనాలనుకోవట్లేదు, మీరు నాకన్నా చాలా పెద్దోళ్ళు. బట్ నేనేమంటానంటే మనది మనం చూసుకుంటే చాలా అనేది ఒకటి. ఇప్పుడు సామాజిక బాధ్యత అన్నారు, చెయ్యండి. ఎక్కడన్నా ఏమైనా అన్యాయం జరుగుతుందంటే క్వశ్చన్ చేయండి, నాకు కూడా ఫోన్ చేయండి. చేసింది అదే కదా, ఇప్పుడు జరుగుతుంది అదే కదా. అనసూయ గారికి ఒక అన్యాయం జరుగుతుంది కదా. మరి కాదు, ఇప్పుడు మీ నోటితో మీరు చెప్పిస్తానండి, మీ నోటితో నేను చెప్పిస్తాను. మీ నోటితో నేను ఒక విషయం చెప్తా. ఒక వ్యక్తి, ఒక ఫ్యామిలీ ఉంది,
మీ భార్య ఫ్యామిలీ మీ wife- ఒకళ్ళ వ్యక్తిగతం చెప్పదండి, మీరు జనరల్ చెప్పండి. అది కాదు వ్యక్తిగతంగా నేను ఒకటే మీరు- క్వశ్చన్. మీరు మీరు- ఇన్ని వీడియోలు చేస్తుంటే మీ భార్య ఎందుకు మీరు చెప్పండి, అడగలే? మీరు మీ కొడుకు చెప్పండి, అడగలే మిమ్మల్ని? మీరు చెప్పండి. మీకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఉంది. మీరు రన్ చేసుకుంటున్నారు. అవును. మీ ఇన్స్టాగ్రామ్ లో మీ ఫోటోలు మీరు పెట్టుకున్నారు, అది మీకున్న హక్కు. అవును. మరి వేరే వాళ్ళు వచ్చి మిమ్మల్ని విమర్శిస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాము? మరి ఏం చేస్తాం? ఏం చేస్తారు? ఏం చేస్తాం? పేరు పెట్టి నన్ను ఇప్పుడు ఎప్పుడైనా జరుగుతుంది అదే కదా. ఒక్కటి అనసూయ గారు తన పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లో తన ఫోటోలు పెట్టుకుంటే అనసూయని పేరెత్తలేదే అక్కడ. వేరే వాళ్ళు వచ్చి ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? కరెక్ట్ కాదు, నాది అన్యాయం అనిపించట్లేదు. పేరెత్తిరా అక్కడ, ఒక మహిళా పేరెత్తిరా అక్కడ, అనసూయ పేరెత్తిరా. ఎవరు? ఎందుకు వచ్చింది ఈ టాపిక్? మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ గురించి ఎవరు మాట్లాడారు? మరి ఇప్పుడు మాట్లాడుతుందంతా దేని గురించి? దేని గురించి చెప్పండి. ఇప్పుడు వస్త్రధారణ గురించే కదా. మీరు ఫోటోలు తెచ్చి అనసూయ క్యూట్ గా ఉంది అని ఫోటోలు మీరు తనే చెప్పుకుంది, నేను చాలా క్యూట్ గా ఉంటానని. ఎవరి దాడి చెప్పుకుంటాడు? మీరు చెప్పుడు, మీరు తప్పంటున్నా. మీరు ఫోటో పట్టుకొని వచ్చారు కదా ఒకటి. అభిమానులు చూడండి, చూడండి, అభిమానులు తన అభిమానాన్ని ప్రదర్శించిన. ఇప్పుడు ఒక హీరో ఉన్నారు, హీరో గారిని కూడా డార్లింగ్ అంటారు. ప్రభాస్ గారు ఉన్నారు, ప్రభాస్ డార్లింగ్ అంటారు అందరు. ప్రభాస్ డార్లింగ్ అంటే ఆయన మీద ఉన్నటువంటి అభిమానం ప్రదర్శించడమే. ఒక హీరో అయినా హీరోయిన్ అయినా వాళ్ళ మీద అభిమానం ప్రదర్శించడం తప్ప ఎవ్వరికి కూడా ఎటువంటి ఉద్దేశం ఉండవు. జస్ట్ వాళ్ళ అభిమానాన్ని ప్రదర్శిస్తారు. సో ఆమె కూడా అదే చెప్పింది కదా, అభిమానులు ఇష్టమైతే కలుస్తారు. వాళ్ళు నిజంగా సిన్సియర్ అయితే సిన్సియర్ అభిమానులు కూడా ఉంటారు. సిన్సియర్ అభిమానులు, వాలంటీర్ అభిమానులు, స్వచ్ఛమైన అభిమానులు, స్వచ్ఛందంగా అభిమానులు. నేను ఎవరి పర్సనల్ విషయాలు మాట్లాడలేదండి. నేను శివాజీ గారి గురించి కూడా ఏం అడగలేదు. నా గురించి కూడా మీకు అనవసరం. నేను మీ గురించి అడగట్లేదు కదా, నా గురించి నేను అడగను కూడా. చూడండి, ఇది ఏంటంటే మీడియాలో మనం వ్యక్తిగతంగా పోకూడదు. ఇది వ్యక్తిగతమైన సమస్య అయితే సామాజిక బాధ్యత. చూడండి, సామాజిక బాధ్యత అని అడగాలి. ఎందుకంటే ఇప్పుడు నా వ్యక్తిగతమైన మనం కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని పైకి చెప్పే ఉంటాయి, కొన్ని పైకి చెప్పని కూడా ఉంటాయి. దెర్ ఈజ్ అ డిస్క్రిమినేషన్, దెర్ ఈజ్ అ డిఫరెన్స్. పైకి ఏం చెప్పాలి, పైకి ఏం చెప్పకూడదు అని కొన్ని ఉంటాయి. సో అది వాళ్ళ విచక్షణ బట్టి కూడా ఆధారపడి కూడా ఉంటుంది. సో మీరు కూడా అది గమనించాలి. అది ఇక్కడ ఇంత డిస్కషన్ జరుగుతుంది ఎందుకంటే రెండు రకాల అభిప్రాయాల మధ్య ఎప్పుడు కూడా ఇది మొదటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇదే ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది. ఒకప్పుడు వస్త్రధారణ మారుతుంటే ఇప్పుడు మనం అందరం ప్యాంట్లు చొక్కాలు వేసుకొని తిరుగుతున్నాం. ప్యాంటు చొక్కా వేసుకుని అనేది అసలు భారతదేశ కల్చరే కాదు. ప్యాంట్ అనేది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అనేది స్టార్ట్ అయింది. మగవాళ్ళ గురించి ఆమె అనసూయ గారు అన్న మాట నోట్ చేసుకోండి. శివాజీ గారు కేవలం మహిళలకు చెప్పారు, మంచి చెప్పారు, అబ్బాయిలకు కూడా చెప్పాలి. ఆమె అన్న మాట గమనించండి. శివాజీ గారు కేవలం ఉమెన్ల గురించి ఒక సందేశం, ఏదో ఒక మాట తన ఒపీనియన్ చెప్పాడు. ఆమె పెద్ద మనిషి, ఆయనకు చెప్పచ్చు, ఆయన పెద్ద మనిషిగా ఏదో చెప్పాడు. దాంతోపాటు మగవాళ్ళకి కూడా చెప్పాలి. ఇదిగో మీరు అన్నారు కదా, మగవాళ్ళకి ఏం చెప్పాలి చెప్పండి. మీరు చెప్పింది కదా, మీరు చెప్పండి. మీరు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అని చెప్పారు. ఎవరైనా సరే ఆడవాళ్ళకి కూడా మీరు తిరుగుతున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేయండి మగవాళ్ళు అని చెప్పారు వాక్యం. దాంట్లో మేమైతే సపోర్ట్ చేస్తున్నాం, మరి మీరు చేస్తున్నారో లేదు? నేను సపోర్ట్ చేస్తున్నాను. చేస్తున్నారు మీరు సామాన్లు అంటారు, అవి అంటారు. కాదు, నేను 100% సపోర్ట్ చేస్తున్నాను. స్త్రీ పురుషులు సమానము, స్త్రీ పురుషులకి సమానమైన హక్కులు ఉన్నాయి. రాజ్యాంగ ప్రకారం వాళ్ళకి నచ్చినటువంటి విధానం స్వేచ్ఛగా ఉండండి. అంటే దయచేసి కొంతమంది డోంట్ మిస్అండర్స్టాండ్. చక్కగా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా జీవించండి అని చెప్తున్నాం. ఇక్కడ నిరంకుశత్వ ప్రభుత్వం లేదు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే జీవితం గడపండి అని చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఏం సందేశం ఇవ్వట్లేదు, మేమేం సందేశాలు ఇవ్వడానికి అస్సలు ఇష్టపడను. సరే, ఫైనల్గా నేను ఒక రెండు క్వశ్చన్లు అడుగుతా, దానికి సమాధానం చెప్పండి చాలు. సో మీ భార్య అంటే మీకు ఇష్టమా? వ్యక్తిగత విషయాలు మీరు అడగకూడదండి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ కొడుకు అంటే మీకు ఇష్టమా? అది చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తికి తన భార్య అంటే తనకి ఇష్టం, తన కొడుకు అంటే. సరే, వీళ్ళిద్దరు కలిసి మిమ్మల్ని ఏమైనా క్వశ్చన్ వేయడం జరిగిందా? ఎందుకంటే ఒకళ్ళ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దు, అది మనకు హక్కు కూడా లేదు. నేను కూడా ఎప్పుడు కూడా శివాజీ గారి పర్సనల్ నేను మాట్లాడలేదు. శివాజీ గారి పర్సనల్, శివాజీ గారు అలా అన్నారు మహిళల గురించి. ఆయన భార్య ఆయనకి ఏమన్నది అప్పుడు, వాళ్ళ కొడుకు ఏమన్నాడు ఆయనకి? మీరు క్వశ్చన్ చేశారు శివాజీ గారిని? శివాజీ గారి మహిళలు అందరూ చీరలోనే అందంగా ఉంటారు, ఇక్కడ వరకు డ్రెస్ వేసుకోండి అని అన్నారు. శివాజీ గారి భార్య ఆయన ఏమన్నది? ఎవరైనా పోల్చుకోవడం కాదండి, మీరు జనరల్ క్వశ్చన్ అది. ఆయన భార్య కూడా రెస్పాండ్, నేనేం అడగట్లేదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, స్టాండ్ బై ఉన్నా. నేను ఎవరి వ్యక్తిగత జీవితం గురించి నేను పోను. నాకు ఆయన వ్యక్తిగత, ఆయన పర్సనల్, ఎవరి పర్సనల్ స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. నేను పూర్తిగా రాజ్యాంగబద్ధంగానే ఉంటాను. మీరు ఇది చట్టం అని చెప్పండి, 100% చట్టాన్ని ఫాలో అవుతాను. ఎవరైనా అనకూడదండి, వ్యక్తిగత ఎవరి జోలికి పోకూడదు వద్దనే. ఇప్పుడు ఉమెన్స్ కమిషన్ చెప్పింది, ఇప్పటి నుంచి కూడా ఉమెన్స్ కమిషన్ కూడా చెప్పింది ఏంటంటే అటువంటి పదాలు అనటం వల్ల కొందరు
బాధపడే అలా ఎవరిని అనకండి, చక్కగా జీవించండి అని వాళ్ళు చెప్పిన ఉమెన్స్ కమిషన్ అనేది మహిళల స్వేచ్ఛను కాపాడుతూ శర్మ గారు ఈ ఉంటుంది. వీడియోలు అన్ని ఆపేసి పూజలు చేసుకుంటారా లేదా? ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటారండి. పూజలు చేసుకున్నప్పుడు పూజలు చేసుకుంటాం, సామాజిక బాధ్యత ఉన్నప్పుడు సామాజిక బాధ్యత కూడా తీసుకుంటాం. ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సమాజాలు ఇప్పుడు అందరూ అంటారు కదా, అది తటస్థులు ఎవరు బయటికి రావట్లేదు అంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు షష్టగ్రహ కూటమి అనేది జరిగింది. నేను మీకు పాండిత్యం ద్వారా చెప్తున్నాను. షష్టగ్రహ కూటమి అనేది వచ్చిన తర్వాత పోయిన ఉగాది. షష్టగ్రహ కూటమి అంటే ఏంది? సమాజంలో కూడా ఈ గ్రహాలు ఉంటాయి, నవగ్రహాలు ఒక కూటమిలాగా ఏర్పడతాయి. నవగ్రహాల పేర్లు చెప్పండి ఒకసారి. నవగ్రహాల పేరు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమః. అందులో అన్ని గ్రహాల పేర్లు వచ్చాయి. కరెక్టేనా అది? నాకైతే తెలియదు, వేద పండితులు ఎవరైనా ఉంటే అది కరెక్టా కదా కొంచెం కామెంట్ చేయండి. ఇందులో మామూలు విషయమే అండి. 9 గ్రహాలు ఉంటాయి. ఎందుకంటే 9 అంటే ఇంకా చాలా విషయాలు చెప్తుంటారు. ఈ 9 గ్రహాలు ఉంటాయి, అవి వాటి కూటమి అనేది ఏర్పడుతుంటుంది. మీరు మగధీర సినిమా చూసారా? మగధీర సినిమాలో ఒక కూటమి ఏర్పడుతుంది. ఇట్లా ఏర్పడినప్పుడు యుద్ధం జరుగుతుంది, ప్రమాదం జరుగుతుందని చెప్తారు. తర్వాత జరుగుతాయి అన్నమాట. షష్టగ్రహ కూటమి పోయినసారి ఏర్పడిన తర్వాత ఏం జరిగిందంటే సమాజంలో చాలా వైపరీత్యాలు వస్తాయని చెప్పడం జరిగింది. తర్వాత భూకంపాలు రావడం జరిగింది, సునామీ కూడా జరుగుతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళ మీద దాడి చేయడం పెరిగింది. షష్టగ్రహ కూటమి తర్వాత ఏమన్నారు మీరు? ఆడవాళ్ళు మగవాళ్ళ మీద దాడి చేయడం పెరిగింది. ఆడవాళ్ళు మగవాళ్ళ మీద దాడి చేయడం పెరిగింది. ఎందుకంటే భర్తలు తండ్రి కరెక్ట్ పాయింట్కి వచ్చారు. సో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అంటే భర్తలను భార్యలు చంపుతున్నారు, భార్యలను భర్తలు చంపుతున్నారు. భార్యలు భర్తలను చంపడం, ఇదివరకు భర్తలు భార్యలను చంపేవాళ్ళు, ఇప్పుడు భార్యలు భర్తల మీద. దీని గురించి ఎక్కడైనా మాట్లాడాను. ఎక్కడ వీడియోలు చూసుకోండి, ఏమని మాట్లాడారు? మురళీకృష్ణని కొట్టండి వస్తుంది. మీరు అన్ని నేను సామాజిక బాధ్యతతో ఉంటానండి. మనం ఏందంటే చూడండి మాట్లాడటం జరిగింది. ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే అంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మకపోవచ్చు, కొంతమంది నమ్మకం ఉండదు, కొంతమంది నమ్మచ్చు. నమ్మే వాళ్ళకి గ్రహకూటమి వల్ల ఇంకా కొంతమంది సమాజంలో బయటకు వస్తారు, చాలామంది బయటకు వస్తారు. అందులో నేను ఒకండి. షష్టగ్రహ కూటమి వల్ల నేను వచ్చాను బయటికి. అదొక సెంటిమెంట్ కూడా అయ్యొచ్చు కదా. మరి ఇవంతా డెస్టినీ ప్రకారమే సమాజంలో కూడా జరుగుతుంటుంది. సో దాని ప్రభావాలు ఇంకొంతమంది కూడా సమాజం చూడండి. ఇప్పుడు విజయ్ గారు వినండి, తమిళనాడులో ఇప్పుడు విజయ్ గారు బయటకు వచ్చారు. విజయ్ గారు బయటకు వచ్చి రేపు అధికారులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇలా చాలా జరుగుతాయి. వాస్తవం అండి, అది వాస్తవం. షష్టగ్రహ కూటమి వల్ల జరుగుతాయి. సో దాని వల్ల పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు ఎత్తుకుంటే కొంచెం బాగుంటదని జరుగుతుంది కదా, జరుగుతున్న విషయం. సో తమిళనాడు విజయ్ గారి పేరు, ఇప్పుడు విజయ్ రాబోతున్నారు, రేపు ఎలక్షన్లో గెలుస్తాడు ఆయన, ఎలక్షన్లో గెలవబోతున్నారు ఆయన. బలమైనటువంటి వ్యక్తిగా ఏర్పడతారు రాజకీయాల్లో ఖచ్చితంగా. ఫ్యూచర్ శర్మ గారి ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది? ఏది మీ ఫ్యూచర్? శర్మ గారి ఫ్యూచర్ అంటే మనకి ఏది రాసి పెట్టి ఉంటే అది జరుగుతుందని నేను నమ్ముతాను. నేను కొన్ని చెప్పలేను కదా. అవును, అందరికీ చెప్తాను. చూసుకోలేదా? అట్లా కాదండి, ఆయన ఒక సెలబ్రిటీ కాబట్టి అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా సెలబ్రిటీ అయ్యారండి. నేను కూడా అదే అంటున్నారు వాళ్ళు. బిగ్ బాస్ 10కి మీరు వెళ్తున్నారు అన్నారు. బిగ్ బాస్ 10 త్వరలో మీరు, ఎందుకంటే చాలా మంది చూడండి, చాలా మంది ఫోన్ చేశారు, చెప్తున్నారు కూడా. బయట తిరుగుతున్నారా మీరు? ఎట్లా వచ్చారు బయట రావడం జరిగింది. చాలా మంది కూడా చెప్తున్నారు చూడండి. చూడండి అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు, చాలా మంది గుర్తుపట్టి సపోర్ట్ చేస్తున్నారు. మీరు చాలా చక్కగా పద్ధతిగా మాట్లాడారు. విమర్శించిన వాళ్ళు ఉంటారు కదండి, సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. నేను నిజం చెప్తాను, సపోర్ట్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. తిరిగినప్పుడు ఎవరైతే సపోర్ట్ చేసిండో అందరూ సపోర్ట్ చేస్తున్నారు. అవును, మీరు పద్ధతి ప్రకారం మాట్లాడుతున్నారు, నేను పద్ధతి ప్రకారం పద్ధతి అంటే సామాన్లు. ఏది సామాన్లు? సామాజిక బాధ్యతతో ఉండాలని చెప్తున్నా. స్త్రీ పురుషులు సమానంగా. నాది ఒకటే రిక్వెస్ట్, మా శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు మాట్లాడుతున్నాను, కొంచెం మీరు సామాజిక బాధ్యతతో ఉంటాం. ఖచ్చితంగా కూడా ఉంటాను. పూర్తిగా 100% చట్టబద్ధంగానే ఉంటాను. నేను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కేవలము ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని, ఎందుకంటే కొన్ని వేల మంది సెలబ్రిటీస్ ఉన్నారు, పాపం క్యూట్ అనసూయ గారిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అవేం తప్పు చేస్తారు? క్యూట్ అంటే ఏంటండి? క్యూట్ అంటే ముచ్చటగా ఉండటం, చక్కగా ఉండటం అని రకరకాల మీనింగ్స్ ఉంటాయి. తనకు తనే చెప్పుకుంది కదా నేను క్యూట్ అనసూయని అని చెప్పేసి. అభిమానులు ఉంటారండి. సరే, మిమ్మల్ని ఏమని పిలవచ్చు? నేను ఇప్పుడే చెప్పలేను, త్వరలో చెప్తా. సరే, థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. మీరు 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటూ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.